పేరెంట్స్ అందరు గమనించాలి దీన్ని. ప్రతి ఒక్కరు చూడండి, మీ పిల్లలను మీరు అనాలిసిస్ చెయ్యండి. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళకి ఆడిపించే టైం ఉండదు టీచర్లకు అసలు. కైట్లతో ఓన్లీ ఇట్లా ఫోటోలు తీపిచ్చేసి మేము ఆడిపించినాం అన్నట్టు స్టేటస్ లో పెట్టేస్తారు అంతే. పిల్లలకు ఒక క్వశ్చన్ అడుగుతామా, అది అది ఆలోచించి ఆన్సర్ ఇచ్చే వరకు ఆగం మేము టీచర్లకు, యాజ్ ఏ టీచర్ గా. ఎందుకంటే మాకు టైం ఇవ్వరు, ఇంత టైంలో వీళ్ళకి మార్క్స్ ఇచ్చేసేయాలి. పిల్లలకి ఎంత వచ్చింది అనేది ఏముండదు. ఇంకోటి, ఒక్క మూవీనే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అర్థం చేసుకుంటారు. అట్లా ఒక సబ్జెక్ట్ లో ఒక పిల్లలు ఒక్కొక్క విధంగా అర్థం చేసుకుంటారు. అవునా? వాళ్ళకి సొంతంగా అది నేను అబ్జర్వ్ చేసిన. ఇదే కాదు, పిల్లలు సంతోషంగా స్కూల్ కి రావట్లేదు. పిల్లలకి ఇప్పుడు ధైర్యంగా నిలబడి అడగలేకపోతారు. ఎందుకంటే క్వశ్చన్ అడగకముందే టీచర్ కూర్చోండి పేరెంట్స్ తో చెప్పుకోలేకపోతున్నారు, ఇక్కడ టీచర్స్ తో చెప్పుకోలేకపోతారు. అట్లా నలిగిపోతున్నారు వాళ్ళ పిల్లలైతే. 10 నిమిషాలు ఆడుకొని వస్తే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో, ఆ హ్యాపీలో వాళ్ళు ఎంత మంచి మంచి ఆన్సర్లు ఇస్తారో తెలుసా. అది నేను చాలా అబ్జర్వ్ చేసిన వాటిని. ఏదో ఎదిగినాం, చాలా ఎదిగినాం అనుకుంటున్నాం, కానీ ఎంత కోల్పోతున్నామో అనేది అసలు అర్థం అవ్వట్లేదు. ప్రిన్సిపల్ కూడా టీచర్లకు స్ట్రెచ్ చెయ్యాలి, అంటే వాళ్ళు ఓన్ గా చెప్పగలుగుతారు అసలు మనం ఏం చెప్తున్నామని. ఏం అసలు నాకు పోర్షనే కంప్లీట్ కాదు, పిల్లలకు అది చేయడం అంటే అంతే, అది కంప్లీట్ చేయాలి. అది వాళ్ళకు కూడా తెలుసు. అది ఫేస్బుక్లలో అప్లోడ్ చేస్తున్నాం, మా స్కూల్ ఇంత పేరు, అంతే. బిజినెస్ తప్ప స్కూల్లో ఎడ్యుకేషన్ అనేది లేనే. వాడు అక్కడ చదువు సరిగ్గా చదవలేకపోతుండు, ఈ లైఫ్ ఎథిక్స్ తెలియక లాస్ట్ కు సూసైడ్ స్టేట్కి వెళ్ళిపోయింది. ఈ కేజీఎఫ్ చూసిన తర్వాత అందులో ఎంత డబ్బు వచ్చినా, వాడి గోల్డ్ వచ్చినా వానికి సాటిస్ఫై లేదు. నా పేరు వీణా, నేను టీచర్ జాబ్ చేసేదాన్ని. నాకు అది సాటిస్ఫైడ్ లేక నేను వదిలిపెట్టాను. వాళ్ళని ఆడిపిస్తారు అనుకుంటారు అనమాట టీచర్లు. కైట్స్ పట్టుకొని వస్తారు పిల్లలు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళకి ఆడిపించే టైం ఉండదు టీచర్లకు అసలు. కైట్లతో ఓన్లీ ఇట్లా ఫోటోలు తీపిచ్చేసి మేము ఆడిపించినాం అన్నట్టు స్టేటస్ లో పెట్టేస్తారు అంతే. అంటే ఓన్లీ పబ్లిక్ కోసం అంతే. వాళ్ళు తెచ్చిన కైట్స్. నేనే టీచర్ని. అసలు ఎంత నాకు విచిత్రం అనిపించేది. వాళ్ళేమో వేరే రకంగా ఆడుకుందాం అనుకుంటారు పిల్లలు. వాళ్ళని పట్టుకొని రావడం, ఒక్క దగ్గర నిలబెట్టడం, ఫోటోలు తీయడం, మళ్ళీ వాళ్ళని ఒక రూమ్ లో వేయడం, ఆ ఫోటోలు స్టేటస్ లో పెట్టడం. మీ పిల్లలతోటి ఆ పేరెంట్స్ కూడా అంతే, చాలు కైట్స్ తో దిగి ఎంతో ఆడుకున్నారు అనుకుంటారు. ఇది ఒకటే కాదు, అన్ని అలాగే. పిల్లలకు ఒక క్వశ్చన్ అడుగుతామా, అది అది ఆలోచించి ఆన్సర్ ఇచ్చే వరకు ఆగం మేము టీచర్లకు, యాజ్ ఏ టీచర్ గా. ఎందుకంటే మాకు టైం ఇవ్వరు, ఇంత టైంలో వీళ్ళకి మార్క్స్ ఇచ్చేసేయాలి. అంత టైంలో వాళ్ళు ఎంతమంది 30 మందిని మేము టెస్ట్ చేయాలంటే ఎట్లయితుంది? వాళ్ళు ఓన్ ఆన్సర్ చేయాలంటే కొంచెం ఆలోచించాలి పిల్లలు. ఆలోచించని సరే కూర్చో, ఇంకోళ్ళని అడుగుతూనే ఉంటాం ఇట్లా. ఇంకోటి, పోర్షన్ ఏమైతుంది అంటే ఎగ్జామ్ ఎట్లుంటదంటే వాళ్ళకి రివిజన్ ఇస్తేనే ఎగ్జామ్ రాయాలి. ప్రూఫ్ అన్నమాట, అంతే. మేము ఎందులో రివిజన్ ఇచ్చినాం చూడండి, ఇదే రివిజన్, సేమ్ రివిజన్ ఇస్తాం. క్వశ్చన్ పేపర్ ఎట్లుందో అట్లనే రివిజన్, ఇదే రివిజన్ ఇచ్చినాము, మీరు చదువుపియాలి అంతే. అదే క్వశ్చన్ పేపర్ ఎగ్జామ్ కి వస్తుంది అంతే. ఆన్సర్ ఆ సేమ్ కూడా క్వశ్చన్ చదువుకోలేకపోతారు వాళ్ళు ఆ ఎగ్జామ్ లో, తెలుసా. మళ్ళీ పేరెంట్స్ అంటారు, టీచర్ అంటారు, క్వశ్చన్ చదవాలి మీరే. అసలు స్టూడెంట్ కి క్వశ్చన్ చదవడం వస్తే చాలు, వాడు సగం ఎడ్యుకేటెడ్ అయినట్టే. క్వశ్చన్ చదివి అది అండర్స్టాండ్ చేసుకుంటే చాలు, వాడికి సగం చదువు వచ్చినట్టే. అట్లా అంత ఇది ఉంటది అన్నమాట. ఓన్లీ వాళ్ళకి పోర్షన్ అయిపోకున్నా సరే ఎగ్జామ్స్ పెట్టేసేయాలి. రూల్స్ ఏంటిదంటే ఇన్ని ఎగ్జామ్స్ కంప్లీట్ చేయాలి, పిల్లలకి ఎంత వచ్చింది అనేది ఏముండదు. ఇంకోటి, ఒక్క మూవీనే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అర్థం చేసుకుంటారు. అట్లా ఒక సబ్జెక్ట్ ని ఒక పిల్లలు ఒక్కొక్క విధంగా అర్థం చేసుకుంటారు. అవునా? వాళ్ళకి సొంతంగా ఆన్సర్ రాసే ఇది ఇవ్వాలి. మనం సేమ్ ఇచ్చిందే దించిమంటే కాదు, ఇంకా వాళ్ళది అసలు అది ఎడ్యుకేషనే కాదు. అదే నేను ఇది చేసేదాన్ని. అట్లా ఓన్లీ బట్టిఫై. ఓకే, సబ్జెక్టులు అంటే ఓకే, మ్యాథ్స్ కూడా అట్లనే ఉంటది తెలుసా. అట్లా ఏమవుతుంది, వీళ్ళు 10th వరకు బట్టిఫై అయి చదవగలుగుతారు. ఇంటర్ కి వచ్చేసరికి, కాంపిటేటివ్ ఎగ్జామ్ కి వచ్చేసరికి వాళ్ళకు ఏమీ రావట్లేదు. అది నేను అబ్జర్వ్ చేసిన. ఇదే కాదు, పిల్లలు సంతోషంగా స్కూల్ కి రావట్లేదు. వాళ్ళని ఎంత ఇదిగా కూర్చోబెడుతున్నాం అంటే, వాళ్ళకి వాళ్ళు స్కూల్ కి వచ్చిన తర్వాత ప్రైవేట్ స్కూళ్ళల్లో వాళ్ళకి ఏమి పేరెంట్స్ వదిలిపెట్టి పోతురు. తర్వాత వాళ్ళు ఎంత ఘోరంగా ఆయమ్మలు ఒక్కొక్కరికి 10 మందికి తినిపియడం స్పూన్లతోటి.
నేను చూస్తున్నా వాళ్ళు ఒకరికి ఫ్యాన్ వస్తది, ఒకరికి ఫ్యాన్ రాదు. పిల్లల పేరెంట్స్ ఏమో అంత అపురూపంగా పెంచుకుంటారు, కానీ స్కూల్ కి వచ్చేసరికి ఒక్కొక్క క్లాస్ లో 30 మందిని తోచేస్తారు. అక్కడ వాళ్ళకి అంతా చాలా ఇదైపోతుంది, ఇరిటేట్ అయిపోతుంది. అసలు యాక్టివ్ ఉన్న పిల్లలు వాళ్ళ దాంట్లో క్రియేటివిటీ ఉన్నా వాళ్ళు బయటికి తేలేకపోతారు పిల్లలు. అరే మా లైఫ్ ఇంత ఇట్లుంటేనే కరెక్ట్ అనే ఒక దానికి వచ్చేసి పిల్లలు. అర్థమవుతుందా? ఒక ఏజ్ కి వచ్చేసరికి వాళ్ళకి ఏమి సొంతంగా చేయకుండా కామ్ అయిపోతుంది. అయితే మా పాపనే చిన్నప్పుడు స్కూల్లో చదివేది. అయితే తను బెంచ్ ఇట్లుండే బ్యాగ్ వెనక పెట్టుకొని తను ముందర కూర్చోవాలి. బ్యాగ్ పెట్టిన తర్వాత ఇన్ని బుక్స్ బ్యాగ్ పెట్టిన తర్వాత ముంగల కూర్చోడానికి ప్లేసే ఉండకుండే. తర్వాత అరే నాకు ఎట్లాగో అనిపిస్తుండే ఆమెను చూస్తే ఇక పైకి వెళ్ళి ఇట్లా వస్తుండే. ఎప్పుడు యాక్టివ్గా ఉండేది కాదు. ఇదేంటిది ఇట్లుంది అనేసి నేను ఏం చేసిన టీచర్స్ స్కూల్లో అడిగినాను అనమాట. మా పాప చదువు నేను ఎప్పుడు అడగను చదవట్లేదని, అది నేను చూసుకుంటాను, కానీ తను ఇష్టంగా స్కూల్కి రావాలి అంటే అట్లా ఆ ప్రిన్సిపల్ కి చాలా సార్లు అడిగేదాన్ని నేను. ఇక ఆయన ఏం పట్టించుకునేటోడు కాదు. ఇక వేరే స్కూల్లో చేంజ్ చేసిన, అక్కడ కొంచెం ఫ్రీగా ఉండేది. అప్పుడు ఆమె చాలా డెవలప్ అయిపోయింది. ఆమె సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం, యాక్టివ్ అయిపోయింది అనమాట మా పాప. అక్కడ నుండి అన్నిట్లో పార్టిసిపేట్ చేయడం. ఈ స్కూల్లో ఉన్నప్పుడు ఆమె పార్టిసిపేట్ చేసేది కాదు. కొంచెం ఆ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఫ్రీగా అందరితో మూవ్ కావడము, మింగిల్ కావడం అట్లా అలవాటైంది. తర్వాత ఆమె మంచిగా అన్నిట్లో పార్టిసిపేట్ చేయడము, మంచిగా ఆమె ఏంటి డౌట్ ధైర్యంగా నిలబడి అడగగలిగేది. పిల్లలకి ఇప్పుడు ధైర్యంగా నిలబడి అడగలేకపోతున్నారు. ఎందుకంటే క్వశ్చన్ అడగకముందే టీచర్ కూర్చోండి అనేస్తుంది వాళ్ళకి టైం లేకుండా. ఎందుకంటే ఇంత మంది పిల్లలకి ఇచ్చేస్తారు కదా, అట్లా వాళ్ళు ఏమీ ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు అనమాట వాళ్ళది. అట్లా చాలా ఇదిగా ఉంది. ఆడ పేరెంట్స్ చూస్తేనేమో స్కూల్ కి పంపించాలి, అందరి పోటీ ప్రపంచంలో మళ్ళీ ఎట్లా ఎదగాలంటే స్కూల్ కి పంపించాలి. వాళ్ళు పేరెంట్స్ తో చెప్పుకోలేకపోతున్నారు, ఇక్కడ టీచర్స్ తో చెప్పుకోలేకపోతారు. అట్లా నలిగిపోతున్నారు వాళ్ళు పిల్లలైతే చాలా. ఆ నలగడం వల్ల ఏమైతుందంటే వాళ్ళు చాలా కోల్పోతున్నారు అనమాట. వాళ్ళు ఆలోచించే జ్ఞానాన్ని కోల్పోతున్నారు. వాళ్ళలో ఉన్న అది క్రియేటివిటీ అసలు బయటికి రావట్లేదు. రియల్ గా చెప్పాలంటే నాకేంటిదంటే పిల్లలను వదిలిపెట్టి చూడండి కొంచెం, వాళ్ళు ఎంత క్రియేటివ్ గా ఆలోచిస్తారో అనేది నాకు అర్థమైంది అనమాట. నేను ఎట్లా చూస్తానంటే వాళ్ళకు షార్ట్ బ్రేక్ ఇస్తారు. ఆ షార్ట్ బ్రేక్ లో ఎంత హ్యాపీగా ఉంటారు తెలుసా వాళ్ళు. బయటికి వదిలిన తర్వాత బయటికి 10 నిమిషాలు ఆడుకొని వస్తే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో, ఆ హ్యాపీలో వాళ్ళు ఎంత మంచి మంచి ఆన్సర్లు ఇస్తారో తెలుసా. అది నేను చాలా అబ్జర్వ్ చేసిన వాటిని. అంటే నేను చదువుతున్నప్పుడు అది ఇప్పుడు మ్యాథ్స్ అంటే పీటీ పీరియడ్ ఉంటది కదా, ఆ పీటీ పీరియడ్ ఎవరో ఒకరు మ్యాథ్స్ సారో లేకపోతే ఎవరో ఒకరు తీసుకోవడమో అట్లా జరుగుతుంది. అది ఆ ఫ్రీ టైం ఇవ్వరు. అండ్ మాది కూడా ఇలానే ఉంటది. బట్ ఇందాక మీరు చెప్పినట్టు మరి ఇంత దారుణంగా హోలీకి కూడా అదే ఏంటిది సంక్రాంతికి ఇలా ఫోటోలు పెట్టేసి ఇలా పెట్టడము. వాళ్ళు వాళ్ళు మేము ఫెస్టివల్ ఆడిపిస్తామని తెప్పిస్తారు అనమాట. వాళ్ళకి ఏడ అవి ఇవి చేసే వరకు టైం ఉండదు. ఇక స్కూల్ టైం అయిపోతుంటది. ఎప్పుడు ఆడిపిస్తారు వాళ్ళని పట్టుకొని ఒక్కొక్క పిల్లగాన్ని పట్టుకొని ఆడిపియాలంటే టీచర్ తోటి ఎక్కడ అవుతుంది. ఓన్లీ కైటివి ఫోటోలు తీస్తారు అంతే. ఇక వాళ్ళు ఏం ఆడుకోరు. వాళ్ళు ఇష్టంగానే వదిలేస్తే మళ్ళీ కింద పడతారు. మళ్ళీ పేరెంట్స్ కి ఆన్సర్ ఇచ్చుకోవాలి. ఇవన్నీ అసలు చాలా ఇది ఉంది. అసలు లైఫ్ అంటేనే చిన్నప్పటి నుండి స్ట్రగులే ఉండి పెద్దగా అయిన తర్వాత తెలుస్తాయి. చిన్నప్పటి నుండి ఇష్టంగా ఇది చేయట్లేదు. నాకు చాలా ఆలోచనలు వచ్చి ఇక నేను పిల్లల నుండి ఇదైపోయినా. నేను వాళ్ళని చూడలేకపోతుంటా అట్లా. అసలు చాలా కష్టం అనిపిస్తుండే నాకు వాళ్ళని చూడంగానే. పొద్దుగాల లేచి వచ్చి వాళ్ళ ఇష్టంగా కూడా ఉండే, ఎప్పుడు అక్కడే కూర్చోబెడతారు అలా చిన్న పిల్లల నుండి. అసలు మనం చాలా ఏదో ఏదో చాలా ఎదిగినాం అనుకుంటున్నాం, కానీ ఎంత కోల్పోతున్నామో అనేది అసలు అర్థం అవ్వట్లేదు. ఇంకోటి స్వేచ్ఛలో ఎంత పొందుతామో అనేది ఎవరికి అర్థం అవ్వట్లేదు. స్వేచ్ఛ ఇచ్చి చూస్తే అసలు చాలా ఇవాళ రేపు పిల్లలే కాదు ప్రతి ఒక్కరు, ఈవెన్ భార్యాభర్తలు కూడా స్వేచ్ఛ ఇయ్యాలి. ప్రిన్సిపల్ కూడా టీచర్లకు స్వేచ్ఛ ఇయ్యాలి. అదే వాళ్ళు ఓన్ గా చెప్పగలుగుతారు. అదొకటి, అది కూడా చెయ్యడు. ఆ సిస్టమ్ లోనే అలా ఇరుక్కుపోయింది అనమాట. ప్రిన్సిపల్ అక్కడ వాళ్ళకి స్వేచ్ఛ ఎవరు, టీచర్స్ స్టూడెంట్స్ కి ఎవరు, వాళ్ళకి కూడా లైఫ్ అంతే. ఆ స్టూడెంట్స్ ఇంకా అడగలేరు. అంటే ఒక్కొక్కరు బ్లేమ్ చేసుకుంటూ లాస్ట్ కి పాడైపోయేది పిల్లలే. వాళ్ళ భవిష్యత్తు మొత్తం సొసైటీ పాడైపోతుంది. అన్ని వాళ్ళు పాడైపోతారు. మళ్ళీ అందరికి తెలిసింది. నేను క్వశ్చన్ చేసేదాన్ని, ఏంటిది అసలు మనం ఏం చెప్తున్నామని. అసలు నాకు పోర్షనే కంప్లీట్ కాదు పిల్లలకు. అది చేయడం అంటే అంతే, అది కంప్లీట్ చేయాలి. అది వాళ్ళకు కూడా తెలుసు. అది అసలు ఏం సిస్టమ్ ఏం లే. మధ్యలో చూపించుకోవడానికి ఫెస్టివల్ చేస్తున్నామని మేము ఇవన్నీ ఫెస్టివల్స్ చేస్తున్నాము. ఆ ఫెస్టివల్స్ వల్ల చాలా క్లాసెస్ మిస్ అవుతాయి.
ఆ క్లాస్ మిస్ అయితే మిస్ కానీ మేము స్టేటస్ లో పెడుతున్నాం, ఫేస్బుక్ లలో అప్లోడ్ చేస్తున్నాం, మా స్కూల్ ఇంత పేరు అంతే. బిజినెస్ తప్ప స్కూల్లో ఎడ్యుకేషన్ అనేది లేనే లేదు, చదువు అనేది జ్ఞానం అనేది లేనే లేదు అసలు. వాడు చాలా కోల్పోతుండు. ఇంజనీరింగ్ లో సీట్ వచ్చి కూడా, ఇంజనీర్ చేసి కూడా బయటికి వచ్చి కూడా ఆయనకు జాబ్ రావట్లేదు. పుట్టిగా డిగ్రీ రాసుకోవడానికి తప్ప బోర్డు వాళ్ళ ఇంటి పైననో లేకుంటే పక్కకు సర్టిఫికెట్స్ తప్ప వాళ్ళకి మాత్రం నాలెడ్జ్. నేను నాలెడ్జ్ చదివి ఏదో డిగ్రీ చేయాలనట్లేదు, అట్లీస్ట్ బతకడానికి ధైర్యం కూడా సరిపోవట్లేదు వాళ్ళకి అంటున్నా నేను. చాలా ఫేస్ చేస్తున్నారు వాళ్ళు. కొన్ని అట్లీస్ట్ హ్యాపీనెస్ అంటే ఏంటిది, ఏది లేకుండా నువ్వు సంతోషంగా ఉండడానికి ఇవేం వద్దు అని కూడా నేర్పియలేకపోతున్నాం మనం. అది అవి కూడా లేకుండా పోతున్నాయి. ఇదేంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏం లేదు. ఏది ఉండదు. వాడు అక్కడ చదువు సరిగ్గా చదవలేకపోతుండు, ఈ లైఫ్ ఎథిక్స్ తెలియక లాస్ట్ కు సూసైడ్ స్టేట్ కి వెళ్తుండు. ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో, ప్రపంచంలో వాడు కంపేర్ చేసుకొని చాలా కోల్పోతుండు. అప్పుడు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. వేరేలతో కంపేర్ చేసుకుంటుండు, వాళ్ళు అట్లా ఉండ్రు, నేను ఏం చేయలేకపోతున్నా అని బాధపడుతుండు. అది చాలా అంటే చాలా, ఇంకా రాను రాను ఏమవుతుందో ఇదిగా ఉంది. ఇదైతే నిజం. స్కూల్ సిస్టమ్ అయితే చాలా, పేరెంట్స్ అందరు గమనించాలి దీన్ని. ప్రతి ఒక్కరు చూడండి, మీ పిల్లలను మీరు అనాలిసిస్ చెయ్యండి. వాడు అట్లీస్ట్ క్వశ్చన్ అన్న చదువుతుండా, వాడితో మీరు మార్క్స్ చూడకండి. వాడు ఓన్ గా పారాగ్రాఫ్ చదువుతుండా, ఆ చదివి ఆయనకి ఎంత అర్థం అవుతుంది, అందులో క్వశ్చన్స్ తీసి మీరే ఇవ్వండి. క్వశ్చన్స్ వాడినే ప్రిపేర్ చేసుకోమనండి. అది ఫస్ట్ క్వశ్చన్ ప్రిపేర్ చేయమనండి అందులోకించి. అదే అనాలిసిస్ చేయండి. ఉట్టి రిపోర్ట్ కార్డు చూసి అప్పుడు ఫస్ట్ వచ్చిండు, ఇప్పుడు ఫోర్త్ వచ్చిండు, ఇప్పుడు థర్డ్ వచ్చిండు, అట్లా కాదు. పిల్లలు మార్క్స్ ర్యాంకులు కావాల్సింది మీ బాబు మీరు సాటిస్ఫై ఉన్నారా లేదా, వాడు హ్యాపీగా ఉన్నాడా లేదా చూడమని. ప్రతి పేరెంట్ కూడా ఇప్పుడు ఆ పిల్లాడి అది ప్రోగ్రెస్ కార్డ్ ఇదంతా వస్తుంది కదా, అప్పుడు వాళ్ళు ఫస్ట్ వచ్చినా లాస్ట్ వచ్చినా అసలు పేరెంట్ ఏం చేయాలంటే వాడితో కాస్త టైం స్పెండ్ చేయాలి. వాడు ఎందులో ఉన్నాడు, లేకపోతే వాడికి నిజంగానే వస్తాయా, రాకపోతే ఎందుకు రావట్లేదు, సరే ఇందులో రాకపోతే వేరే వాటిలో ఇంట్రెస్ట్ ఉందా, అసలు ఆ టైమే స్పెండ్ చేయట్లేదు. వాళ్ళ హడావడి వాళ్ళ దాంట్లో ఉంటున్నారు, వీడిని వదిలేస్తున్నారు. వీడు ఇంకా ఎవరికి అది చెప్పుకోలేక మీరు చెప్పినట్టు అది స్లోగా సెల్ఫ్ సెంటర్డ్ అయిపోయి సూసైడ్ చేసేసుకోవడము, ఇది చేసేసుకోవడము, ఇలానే అయిపోతుంది. అండ్ ఇది న్యూస్ మొన్న నేను ఆర్టికల్ చదువుతుంటే, పిల్లాడు ChatGPT దేంట్లో అడిగాడంట, అంటే నాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, లేకపోతే ఇలాంటిది ఏదో వస్తుంది, ఏం చేయాలంటే ఏదో ఏ బాట్ ఏదైనా అడిగితే అది సూసైడ్ అని చెప్తే చేసేసుకున్నాడంట సూసైడ్. ఇంకోటి, అన్ని మంచిగా ఉన్న పిల్లలకు కూడా ఇప్పుడు వాళ్ళు మళ్ళీ వెల్ సెటిల్, ఆర్థిక పరంగా మంచిగా ఉండి, ఆ పిల్లగాడు కష్టపడి చదువులో మంచిగా ఉన్నా కూడా ఎథిక్స్ లేవాలి కూడా చనిపోయిన పిల్లాడు రీసెంట్ గా ఉన్నాడు. వాడికి 8th క్లాస్ నుండి సూసైడ్ థాట్స్ వస్తున్నాయంట. వాడు ఒకడే కొడుకు, వాడు చాలా రిచ్, మళ్ళీ మంచి చదువుతాడంట. ఇంకోటి, అసలు కలర్ఫుల్ అంటే ఒక కలర్ ఉండడం కాదు, అన్ని కలర్స్ కలుస్తాయి. లైఫ్ అంటే ఒక చదువు ఒకటే, పైసా ఒకటే కాదు. లైఫ్ అంటే ఇంకా చాలా ఉంది, బియాండ్ ఉంది. అది ఏంటిది లైఫ్ అంటే ఏంటిది, ఇవి లేకుండా కూడా మనం బతకడం అంటే అసలు లైఫ్ అంటే ఏంటి, ఎలా జీవించాలి అనేది అసలు స్కూల్స్ లలో లేదు, అసలు పేరెంట్స్ కూడా చెప్పట్లేదు. నిజమైన ఆ విద్య వాడు ఎట్లా మంచి మనిషిగా ఎదగాలన్నది. అరే బాబు, నువ్వు మార్క్స్ కాదురా, నువ్వు ఎంత చదవగలిగితే అంత చదువు. అర్థం అది. ఇంకోటి, మనీ ఎట్లా ఖర్చు పెట్టాలి, మన దగ్గర లేదు, వాడు కంపేర్ చేసుకోవడం కాకుండా మనం ఇందులో కూడా హ్యాపీగా ఎలా ఉండగలుగుతాం అనేది చాలా విషయాలు ఉంటాయి చెప్పు. ఇంకోటి, హ్యాపీనెస్ కి మనీకి ఎలాంటి సంతోషం, హ్యాపీనెస్ కి ఏ సంబంధం లేదు అనేది చాలా చెప్పొచ్చు మనం పిల్లలకు అనేది. ఇవి చెప్పాలి ఫస్ట్. ప్రతి రోజు ఒక క్లాస్ అది పెట్టాలి. అప్పుడు వాళ్ళు ఏమైతారో తెలుసా. ఇప్పుడు మనము అట్లాంటి ఇప్పుడు వేరే వాళ్ళ విని ఎంత మనకు తెలుసు, అరే నిజంగానే కదా, మనం అబ్జర్వ్ చేసి చూస్తే నా డబ్బులకి దానికి హ్యాపీనెస్ కి ఏ సంబంధం లేదు. అర్థమైందా? అది మనకు తెలుస్తుంది. అది తెలిసినప్పుడు మనం పిల్లలకు చిన్నప్పటి నుండి చెప్తే వాడు ఎదిగే విధానము చాలా డిఫరెంట్ ఉంటది అనేది. డబ్బులు ఎందుకు సంపాదించాలి, ఎంతవరకు అవసరము, హ్యాపీనెస్ అంటే ఏంటి, ఇవన్నీ స్లోగా వాడికి తెలియదు. ఇంకా చిన్నప్పటి నుంచి వాడు నువ్వు డబ్బులు సంపాదించి అదే నువ్వు హ్యాపీగా ఉంటావు అన్నట్టు అంటారు. దాని మీద పెడతాడు. వాడికి ఎప్పుడు తెలుస్తుంది. ఈవెన్ మాకు అబ్బాయి ఏమైంది, మా అబ్బాయి IIT కాన్పూర్ అయితే ఏం మూవీ చూసిండు, KGF చూసిండు. KGF చూసిన తర్వాత అందులో ఎంత డబ్బు వచ్చినా, వాడి గోల్డ్ వచ్చినా వాడికి సాటిస్ఫై లేదు. అయితే మమ్మీ నాకు అర్థమైపోయింది, మమ్మీ లైఫ్ ఇక గోల్డ్ డబ్బులు ఏమి ఇది కాదు అని నాకు అర్థమైపోయింది.
అసలు వేస్ట్ మనిషి అంటాడు, పైసలతోటి గోల్డ్ తోటి సాటిస్ఫై ఉండడు. అరే థ్యాంక్స్ రా, నీకు అర్థమైంది. మళ్ళీ ఇప్పుడు డబ్బు డబ్బు అని ఎందుకు అంటున్నావు రా అంటే, మమ్మీ వాడికి ఇన్ఫర్మేషన్ పరంగా తెలిసి నేను సంపాదించినాకనే నాకు తెలుస్తుంది ఇది వేస్ట్ అని. అప్పటి వరకు నేను సంపాదిస్తాను, నేను మనీ ఉండాలంట, నేను సంపాదించిన తర్వాత తెలుసుకున్నాక అప్పుడు నేను వదిలిపెడతా అని చెప్పిండు మా బాబు. అది నాకు అది హ్యాపీ అనిపించింది. పోనీ ఆ సంపాదించడంలో నీ హ్యాపీనెస్ ని కోల్పోకని నేను చెప్పినవని. అట్లా. మీలాంటి పేరెంట్స్ ఉండాలి. సో ఏంటంటే ఇంత ఆలోచించి, అంటే మీరు టీచర్ కాబట్టి అండ్ బోత్ పేరెంట్ కాబట్టి ఇంకా త్వరగా కనెక్ట్ అయ్యారు.